ప్రభువునందు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ వందనములు. ఈ దినమున ప్రభు సన్నిధిలో చేరువచ్చుంటుండగా కాలం ఈ జూమ్ యాప్ ప్రారంభమై 4263 రోజుల దినము చేరువచ్చాం. తన మహాకృప చేత మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ జూమును కూడా సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన జరిపిస్తున్నందుకు ప్రభువును స్తుతిద్దాం. మరి ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ప్రియులు డేవిడ్ గారు ఉన్నారు. ప్రార్థన చేయాలని కోరుచున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోక తండ్రి, ఈ మహాపరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాత్రంతా ప్రభా చక్కటి నిద్రనిచ్చి ఎగుచామునే లేచి నీ పాసన దిగి వస్తుండగా నీ విడ్లమైన ప్రభావం మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ దినం చేసే పరిచర్యలో ప్రభా వేరే ప్రాంతానికి వెళ్తున్నాగా ఏం పని చేస్తున్నాం. ప్రతి పనిలో నీ ఆశీర్వాదం నాకు దయచేపెట్టమని మేము వేడుకుంటున్నాం ప్రభా. మరి జూమ్ కార్యక్రమంలో ఎంతమంది దైవ సేవకులు, పెద్దలు, విశ్వాసులు ఉన్నారో వారందరినీ, వారి సంఘాలని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీరు కృప పెట్టండి ప్రభ. ఈ కార్యక్రమాన్ని ప్రభ జరిగిస్తుండగా దీనిపైన నిర్వహిస్తున్న ప్రభ మరి పెద్దల్ని కూడా మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. గడిచిన దినంలో ప్రభా కాకినాడలో జరిగిన ప్రధాన కార్యక్రమం మరి ఆ కార్యక్రమంలో ప్రభా మీరు ఎంతో సహాయం చేశారు ప్రభా. వారి యొక్క వివాహం విషయం కూడా ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. గంగాధర్ మమత వారి యొక్క వివాహాన్ని క్రమంగాను చక్రంగాను ప్రభా మీ యొక్క సన్నిధిలో ఆశీర్వాదంగాను రాబోయే తరానికి ఒక మంచి కుటుంబంగాని ప్రభావాన్ని జతపరచమని, ఆ వివాహానికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చమని ప్రభావం మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి, కృప పెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలయ్యా. మరి అఖిల ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుండి ఉన్న ప్రభా దైవ సేవకులు ఉన్నారు. మా సంఘాలలో ప్రభా విస్తరిస్తుండగా ఇంకా ప్రభా పలు చోట్ల కొన్ని వార్త అందని స్థలాలు ఉన్నవి, సంఘాలు లేని జిల్లాలు కూడా ఉన్నవి నా తండ్రి. అలాంటి ప్రాంతాల్లో ప్రభా వెళ్ళి పరిచర్య చేయడానికి సంఘాల నుండి యవనస్తుల బిడ్డలను ప్రభు లేపుకోమని వేడుకుంటున్నాను ప్రభా. మరి వెళ్తున్న ప్రభా ప్రతి విశ్వాసిని నా తండ్రి ప్రభా ప్రేరేపించి సంఘ పెద్దలు అంగీకరించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. కృప పెట్టండి నా తండ్రి ప్రభా. మరి అందులో నిరుద్యోగ వృత్తిలో ఉన్నారు వారందరికీ ప్రభా మరి చదివిన జ్ఞానాన్ని, చదివిన చదువులను బట్టి వారికి జీవనోపాధి కొరకు ప్రభా నిరుద్యోగ వృత్తిని తీసివేసి ఉద్యోగాల నుంచి వారి యొక్క జీవితాలను ప్రభా బాగు చేయమని వేడుకుంటున్నాం. గత గడిచిన 3, 4, 5 రోజుల నుండి భారీగా కురుస్తున్న ప్రభా మరి వర్షాలను బట్టి ప్రభా స్తోత్రాలు ఎంతో అతలాకుతలం అవుతున్నాయి నా తండ్రి. ప్రయాణాలకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది అవుతుంది ప్రభా. నివాసంలో చేదీర్చుకుంటున్న వారి గృహాలలో కూడా ప్రభా మరి చెడిపోయిన నీరు, వరద నీరు వచ్చిన తండ్రి వారి స్థలము లేకుండా ప్రభా వాళ్ళు జీవిస్తున్నారు. ఆ కుటుంబాల విషయంలో మనం ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారిని ఆదుకోమని ప్రభుత్వాల నుండి ప్రైవేట్ పరంగా కానీ మరి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతి ఒక్క వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ సమస్తం
మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి విషయాలలో ప్రభా మీరు సహాయం చేయమని వేడుకుంటున్న తండ్రి. వ్యాధి బస్సులో ఉన్న ప్రభా ప్రతి రోగిని ప్రభావం మీరు ముట్టమని, మీరు స్వస్థపరచమని, మీ నామంలో తప్ప ఇతర ఏ నామంలో ప్రభా రక్షణ లేదు. వారికి మీరు రక్షణకర్తగా ఉండి మాకు ఇచ్చిన ఆనందాన్ని ప్రభా వారు పొందినగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప పెట్టండి ప్రభా. మరి ఏ యొక్క అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నారు, ఏ అంశాన్ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నారో నా తండ్రి, ప్రార్థన కోరుతున్న ప్రభా వారు ఉన్నారు. వారి అవసరతలు తీర్చే విషయంలోనూ సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రార్థించే ప్రతి అంశం విషయంలో ప్రభు మీరు పెట్టండి. ఎవరు ఏ సహాయం కోరుతున్నారో వారికి సహాయాన్ని అందించండి ప్రభా. ఇదిగో ఇంకా అనేకులు ప్రభా మరి చాలా మంది జూములో ఉంటుండగా వారందరితో పాటు మా ఈ చిన్ని ప్రార్థన ప్రభు మీరు ఆలకించి దీవిస్తారంటూ మా ప్రభు అయినా రక్షకుడైన యేసుక్రీస్తు నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రార్థించిన ప్రియులకు దేవుడికి వందనాలు. మరి మన మధ్య రేణుగుంట నుంచి పసుల పాలు గారు ఉన్నారు. బ్రదర్ పాట పాడి వినిపిస్తారు. చరణం పల్లవి 2 చరణాలు మాత్రమే. పసుల పాలు గారు. జాన్ కదనా? రాజు అన్న పడతారు. రాజు అన్న. రాజన్న ఏ రాజన్న? ఎస్ రాజు. మంచిది. మరి ఎస్ రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఆ పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు వినిపించాలని కోరుతున్నాం. ప్రభునామంలో బ్రదర్ సవాసాలు ఉన్నటువంటి అందరికి వందనాలండి. పెద్దలకి, సేవకులకి వందనాలు. ఇటు సమయం ఇచ్చిన మదన్ బాస్ గారికి, ప్రియులైన మీ అందరికీ వందనాలు. పాట పాడుకుని ప్రభుని తీసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. అన్నా వినపడుతుంది, పాడండి. ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య సేవకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి.
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిన్ను. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయ నిన్ను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిన్ను. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయ నిన్ను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిన్ను. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము ఉంది, కష్టించి పని చేయ నిన్ను. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము ఉంది, కష్టించి పని చేయ నిన్ను. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిన్నయా. నశించు ఆత్మలను నీదరి చేర్చు కృప నిన్నయా. క్షేమ కాలమైనా నిన్ను గణపరచే బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీదరి చేర్చు కృపా నిమ్మయా. శరణం నీ చరణం, శరణం
నీ చరణం ఆ శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. వందనాలన్నా, కొన్ని తప్పులు పాడినా చరణాలా? క్షమించండి. వందనాలు. టైం 2 చరణాలు పాడమన్నారు. ఓకే, మంచిది. పాట పాడి వినిపించిన ప్రియులు ఎస్ రాజు గారికి ప్రేమవందనాలు. అలాగూ వాక్య పరీక్ష నిమిత్తం మన మధ్య పెద్దలు వెంకటరమణ గారు ఉన్నారు. తన దాసుని బలపరచులాగురా ప్రియులు పెద్దలు రెడ్డమ్మ మన మధ్య ఉన్నారు. రెడ్డమ్మన్న గారు ప్రార్థించాలని కోరుచున్నాం. ప్రేమ గల మా తండ్రి, రెడ్డమ్మన్న. దయగలిగిన నాయన, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నీతి స్వరూపుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు నమస్కరిస్తుంటుండగా మీ నామానికి మహిమ కలిగించుకోండి. రాష్ట్ర యావత్తు కూడా ప్రభు ఎంతో నాయన వర్షం వల్ల అలజడిగా ఉంటుండగా మా ప్రభు నిబిడలైన మాకు ఇచ్చిన ఈ క్షేమస్థితిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగవలసిన ఈ జూమ్ కార్యక్రమాలు ఇంతవరకు మీరు సహాయకుడిగా ఉండి జరిగిస్తున్నారు. ఆయన వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసును కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాం. అధ్యక్షత వహిస్తున్న మీ దాసులను, నిర్వాహకులను మీ పాదాలు చెందబెట్టి మీ స్తుతి చెల్లిస్తాం. మరొకసారి నాయన నీ బిడ్డలైన వారిని మీరే కాపాడి భద్రపరిచి మీ నామానికి మహిమ కలిగించుకోనమని, సర్వశక్తిమంతుడు అని మీ సన్నిధి మీ దాసులు తోడై రానిమ్మని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు పెద్దలు రెడ్డి మనకు ప్రేమవందనాలు. మన మధ్య మరి వాక్య నిమిత్తము టి వెంకటరమణ నాన్నగారు పెద్దలు వెంకటరమణ నాన్నగారు మన మధ్య ఉన్నారు. అన్నకు సమయాన్ని 6 గంటల వరకు సమయం ఉంది. అన్న వాక్య పరిచయం చేస్తారు. ముందర సమయాన్ని అన్నకు అప్పచెప్తాను. అన్న వందలా అన్న వెంకటరమణ నాన్నగారు. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి ప్రియులు, పరిశుద్ధులు, పెద్దలు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ప్రస్తుతం దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొకసారి ఉదయకాలమున దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అదే సమయంలో అవకాశం ఇచ్చిన బర్నబా గారికి, అదేవిధంగా సకల పరిశుద్ధులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అటు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను, గమనించండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మీ మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభుల ప్రభువా, మీ స్తోత్రములు. దివ్య లక్షణములు కలిగిన తండ్రి, మీ స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామమును జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయ కాలము దేవా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయ కాలమునే మీ పాద సన్నిధిలో ప్రభువా మీ గొప్ప నామాన్ని జ్ఞాపకం చేసుకొని కీర్తించడానికి, మహింపరచడానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు చూపిన విశేషమైన కృపను బట్టి, ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ వాక్యములు ఈ సమయంలో నైనా వాక్యాన్ని చదువుకున్నాం. దుమ్ముదు లాంటి మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండి. మీరే నాతో, మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. యేసువారి శిలువ క్రింద, ఆయన రక్తం క్రింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాము. నాయన ప్రభువా తండ్రి, ముందున్న సమయాన్ని
మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటా ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ కనికరం కలిగినటువంటి హస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. మీరే సహాయం చేయండి ప్రభా. ఆటంకపరిచే చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి దూరపరుస్తూ ఉండగా పరలోకం నుంచి బంధించి దూరపరచండి. వాక్యాన్ని మీ పక్షంలో బోధించనై ఉన్నటువంటి మీ దాసునితో మీరుండండి. వినేటటువంటి వారందరితో మీరుండండి. మీ గొప్ప ఘనమైన కార్యాన్ని జరిగించి మీ నామానికే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు ఆరోపించుకోనమని మమ్మల్ందరినీ మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనస్సు బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఈనాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకున్నాం. మరొకసారి 12, 13 వచనాలను చదివి వినిపిస్తాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగింపుడి. ఈ యొక్క వాక్య భాగంలో ఈనాటి నా ప్రసంగ యొక్క అంశము శరీర అవయవములను నీతి సాధనములుగా ఎలాగో ఉపయోగించాలి. శరీర అవయవములలో ముఖ్యమైనటువంటి అవయవములు మనకు తెలుసు. కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు. ఇవి ముఖ్యమైనటువంటి అవయవములు, మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఈ అవయవం. ఈ అవయవములను పాపము చేయడానికి ఉపయోగించవచ్చు, దేవుని మహిమ నిమిత్తము ఉపయోగించవచ్చు. మనము ఏ విధంగా దేవుని మహిమ నిమిత్తం మన శరీర అవయవములను ఉపయోగించాలి అనేది ఈనాటి నా యొక్క ప్రసంగ అంశం. దేవుని మహిమ నిమిత్తము ఎలా ఉపయోగించాలో దేవుని యొక్క లేఖనము నుండి ఒక్కొక్క దాన్ని మనం చూస్తాం. కళ్ళు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, ఈ యొక్క శరీర అవయవాలు దేవుని మహిమ నిమిత్తం నీతి సాధనములుగా ఎలాగో ఉపయోగించాలో మనము కొంతసేపు జ్ఞాపకం చేస్తున్నాం. వీటిని పాపానికి అప్పగించి దుర్నీతి సాధనములుగా కూడా చాలా మంది లోకంలో ఉపయోగిస్తున్నారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైనటువంటి వారు తమ అవయవములను ఎంత మాత్రము కూడా దుర్నీతి సాధనములుగా ఉపయోగించడానికి వీల్లేదు. నీతి సాధనములుగా మాత్రమే ఉపయోగించాలి. అయితే నీతి సాధనములుగా ఎలా ఉపయోగించాలి, ఒక్కొక్క దాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అంటే నీతి సాధనములుగా ఏ విధంగా మనం ఉపయోగించాలో ఒక్కొక్క దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదట కళ్ళు. కళ్ళు అనేటటువంటివి శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాలు కళ్ళు. అంటే ఈ కళ్ళను ఏ విధంగా మనము నీతి సాధనములుగా దేవుని మహిమ నిమిత్తం ఉపయోగించాలి అని మనము జ్ఞాపకం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.
వాయిస్ బ్రేక్. ఇప్పుడు ఓకే. నీ దీపము వేల సంవత్సరాల నుంచి దీపం యొక్క ఉద్దేశం అనేటటువంటిది మారలేదు. దీపం యొక్క ఉద్దేశం ఏమిటి? వెలుగు ఇవ్వడము, ఆ వెలుగు ద్వారా చీకటిని పారద్రోలడం. ఈ దీపాలు ఉత్పత్తి చేసే విధానం అనేటటువంటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మారుతుంది, ఉత్పత్తి విధానంలో మారుతుంది. అయితే దీపం యొక్క ఉద్దేశం అనేటటువంటిది మారలేదు. ఆనాటికి ఈనాటికి వెలుగునిస్తూ చీకటిని పారద్రోలడం అనేటటువంటిదే దీపం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నీ కన్ను తేటగా ఉంటే నీ యొక్క శరీరం అంతా వెలుగుమయమై ఉంటుంది, నీ ఆత్మ వెలుగుమయమై ఉంటుంది, నీ హృదయం వెలుగుమయమై ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఒకవేళ నీ కన్ను చెడినదైతే, అంటే చెడు దృశ్యాలను నువ్వు చూస్తూ హృదయాన్ని ఎప్పటికప్పుడు అపవిత్రం చేసుకుంటూ ఉంటే దానివల్ల నీ దేహము చీకటిమయమై పోతుంది. చీకటితో నీ దేహము, నీ మనసు, నీ హృదయము, నీ జీవితము నింపబడుతుంటుంది. అలా చీకటితో నింపబడుతూ ఉంటే ఆ చీకటి అనేటటువంటిది నరకానికి, అగ్నిగుండానికి నడిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వెలుగు పరిశుద్ధతకు, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. చీకటిలో ఉన్నవారు పాపంలో ఉన్నవారు, పాపం వల్ల వచ్చే జీవితం నరకం, అది అగ్నిగుండం. అయితే ఆ పాపం నుంచి విడిపించి, పాపం అనే చీకటి నుంచి విడిపించి వెలుగులోకి తీసుకురావడానికే యేసు ప్రభువారు తన్ను తాను శిలువకు అప్పగించుకొని, శిలవేయబడి ప్రాణాన్ని పెట్టి తిరిగి మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా చీకటిని తొలగించుకొని, పాపం అనే చీకటిని తొలగించుకొని వెలుగు సంబంధము కాగలము అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో విచారం చేసిన వాడు అగును అని అన్నాడు. అంటే పాత నిబంధన కాలంలో పరాస్త్రీతో శారీరక కలయిక వ్యభిచారంగా పరిగణించబడితే, కొత్త నిబంధనలో కేవలము చూపు, మోహపు చూపు మాత్రమే వ్యభిచారంగా పరిగణించబడింది. అంటే మనుషులను కోరికలు తీర్చుకునే సాధనాలుగా కాకుండా మనుషులను మనుషులుగా చూడాలి అనేది ముఖ్యమైనటువంటిది. కంటితో మనం ఏది చూస్తున్నామో అది హృదయం పైన ప్రభావితం చూపుతుంది, హృదయాన్ని కలుషితం చేస్తుంది. చెడు దృశ్యాలను మనం చూసినప్పుడు హృదయాన్ని కలుషితం చేసేటటువంటి అవకాశము ఉంది. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికి పారవేయము అని ఆయన సెలవిచ్చారు. నీ శరీరం అంతయు నరకంలో పడవేయబడుట కంటే నీ అవయవంలో ఒక్కటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అని ఆయన సెలవిచ్చారు. అంటే నీ కంటితో చెడు దృశ్యాలను చూస్తూ హృదయాన్ని అపవిత్రపరుచుకుంటూ పాపంలో జీవిస్తూ పాపములో కొనసాగుతూ నీ యొక్క ఆత్మ నరకంలో పడవేయబడ కన్నా నీ అవయములో ఒక్కటి నశించుట ప్రయోజనకరం కాదా అని అంటున్నాడు. కాబట్టి చెడు దృశ్యాలను చూస్తూ హృదయాన్ని అపవిత్రపరుస్తూ చీకటి చేత దేహాన్ని, ఆత్మను, మనసును నింపుతూ చివరకు నరకానికి నడిపించేటటువంటి అటువంటి కన్ను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కాదు అని మనము గమనిస్తున్నాం. నేత్రాశ, ఈ నేత్రాశ చెడు దృశ్యాలను చూడడానికి ప్రేరేపిస్తుంది, చెడు ఆలోచనలకు దారితీస్తుంది. మనం కంటితో ఏమి చూస్తున్నామో అది ప్రత్యక్షంగా హృదయం పైన ప్రభావం చూపుతుంది.
కుక్క ఏ విధంగా కుందేలును వెంబడించినట్టుగా మన కళ్ళను హృదయం అనేటటువంటిది వెంబడిస్తూ ఉంటుంది. మన ఆలోచనలు వెంబడిస్తూ ఉంటాయి. కంటితో చూసే మనం దృశ్యాలు మన హృదయంలో ఆలోచనలు రేకిస్తూ కోరికలను రగిలిస్తూ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పాపాన్ని చేయడానికి శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదర సహోదరి, ఈ సమయంలో ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేంటంటే మీ కంటిని మీరు నియంత్రించుకుంటున్నారా లేదా? కంటిని నియంత్రించుకోకుంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది. కంటి ద్వారా చూసే దృశ్యాలు హృదయం పైన ప్రభావం చూపుతూ, ఆలోచనల పైన ప్రభావం చూపుతూ పాపాన్ని చేయడానికి ప్రేరేపించేటటువంటి అవకాశం ఉంది. ఏ దృశ్యాలైతే పాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తాయో ఆ దృశ్యాలను మనం చూడకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉంది. దయచేసి గమనించండి, యోబు గ్రంథంలో 31వ అధ్యాయంలో యోబు చేసుకున్నటువంటి తీర్మానాన్ని ఈ విధంగా మనము గమనిస్తాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని యోబు గారు అంటున్నారు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. యోబు గారు ఒక చక్కని తీర్మానాన్ని చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆ తీర్మానాన్ని చేసుకున్నారు. ఎవరు అతన్ని బలవంతం చేయలేదు. తనంతకు తానుగా ఆ తీర్మానాన్ని చేసుకున్నారు. ఏమిటి? నా కళ్ళతో నేను పాపము చూడను, నా హృదయాన్ని పాపంతో నింపుకోను, దేవుని ఎదుట నిష్కలంకంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నేను జీవిస్తానని యోబు గారు ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. ఆ తీర్మానం స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి తీర్మానం. అంటే ఎవరు బలవంతం చేయలేదు ఆయన్ను, తనంతకు తానుగా ఆ తీర్మానాన్ని తీసుకున్నాడు. తీర్మానం తీసుకోవడంతో ఆగలేదు, నిబంధనగా చేశాడు. అంటే ప్రమాణం చేసుకున్నాడు, తనతో తానే ప్రమాణం చేసుకున్నాడు. నేను నా కళ్ళతో ఎటువంటి పాపాన్ని చూడను, నా హృదయాన్ని నేను అపవిత్రపరుచుకోను అని ఆయన స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంకా అంటున్నాడు 31వ అధ్యాయంలోనే 4వ వచనంలో, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఆయన అంటే దేవుడు. దేవుడు నా ప్రవర్తన ఎరుగును, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అని అంటున్నాడు. దేవుడు నన్ను కడిపెడుతున్నాడు. నా ప్రవర్తన అంతటి ఆయన గమనిస్తున్నాడు. నా కళ్ళతో నేను ఏం చూస్తున్నాను, నా హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నాను, అది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు, నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. దాని పట్ల దేవుడు చాలా చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అని యోబు గారు ఆనాడే గుర్తించాడు. అంటే నేను ఏం చూస్తున్నానో దాని పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు అని యోబు గారు గుర్తించారు. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం ఇంకొక వాక్య భాగాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 33వ అధ్యాయంలో 13-14 వచనముని మీ దృష్టికి తెస్తాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13-14. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు. ప్రేమైన సహోదర సహోదరి, జ్ఞాపకం చేసుకునండి, దేవుడు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు, నన్ను కనిపెడుతున్నాడు. భూమి మీదనే మానవులందరినీ ఆకాశంలో నుండి ఆయన కనిపెడుతున్నాడు. నరులందరినీ ఆయన దృష్టిస్తున్నాడు. నీ కళ్ళతో, నీవు నా కళ్ళతో నేను ఏం చూస్తున్నాము అని గమనిస్తున్నాడు. మనం ఎన్నిసార్లు పాపం దృశ్యాలను మనం చూసాము, ఆయన గమనించాడు, లెక్కించాడు. ఎన్నిసార్లు పాపాన్ని మన హృదయంలో మనము లక్ష్య పెట్టాము, ఎన్నిసార్లు పాపపు ఆలోచనలు మనం చేశామని దేవుడు ఆకాశం నుండి మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. తానున్న నివాస స్థలంలోని
నుండి భూ నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే నీవు నేను ఏం చూస్తున్నామో, హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నామో, మా కళ్ళను ఏ విధంగా ఉపయోగిస్తున్నామో ఆయన దేవుడు చక్కగా గమనిస్తూ ఉన్నాడు. ఇది మన వ్యక్తిగత విషయం కాదు. నా కళ్ళతో నేనేం చూస్తాను, మీ కళ్ళతో మీరేం చూస్తారో, మీ హృదయంలో మీరు ఏం ఆలోచన చేస్తారో, నా హృదయంలో నేనే ఆలోచన చేస్తాను. ఇది మన వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. ఇది దేవునికి సంబంధించిన విషయం కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆయన కనిపెడుతూ ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక రోజున నీవు నేను దేవుని ఎదుట తీర్పు నిమిత్తము నిలబడవలసినటువంటి అవసరం ఉంది. మన కళ్ళను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి చూడాలి, ఏమి చూడకూడదు అని మనము నియంత్రించుకోవాలి. ఈనాడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన వినూత్నమైనటువంటి పరిజ్ఞానం ద్వారా, వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వీడియోల ద్వారా, స్మార్ట్ ఫోన్ ద్వారా పాపపు దృశ్యాలు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చినాయి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ అందుబాటులో వచ్చినాయి. ఎవరైనా కూడా వారు అనుకుంటే చాలు క్షణాల పైన అశ్లీలమైన పాపం దృశ్యాలను చూడవచ్చు. చూడడానికి ఈనాడు చాలా ఎక్కువగా అవకాశం ఉంది. అయితే గమనించండి, కళ్ళను నియంత్రించుకోవలసినటువంటి అంశం అనేది 21వ శతాబ్దం అంశం మాత్రమే కాదు. ఇది యోబు కాలంలో కూడా ఇది ఒక సమస్య. అదే విధంగా అంతకు ముందు ఆదాము అవ్వల కాలంలో కూడా ఇది గొప్ప సమస్య అని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కళ్ళను నియంత్రించుకోవలసినటువంటి సమస్య ఆధునిక సమస్య కాదు, ఇది పురాతనమైనటువంటి సమస్య. మానవులకు ఎంత చరిత్ర ఉందో కళ్ళను నియంత్రించుకోవాలి అనేటటువంటి అంశాన్ని కూడా అంతే చరిత్ర ఉందని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటి పాపము కళ్ళ ద్వారా జరిగింది. అవ్వ నిషేధించినటువంటి పండును చూసింది. అది ఆహారకు మంచిదియు, అది కళ్ళకు అందంగా ఉంది అని ఎప్పుడైతే ఆమె గ్రహించిందో వెంటనే ఆ పండును ఆమె తీసుకునింది. తాను తిన్నది తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చింది. తద్వారా లోకంలో మానవాల్లో పాపం అనేటటువంటిది ప్రవేశించింది. మొట్టమొదటి పాపం కళ్ళ ద్వారా జరిగినటువంటిది అనే సత్యాన్ని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు కూడా బత్షెబను కళ్ళతో చూశాడు, తరువాత ఆమెతో వ్యభిచరించాడు. జ్ఞాపకం ఉంచుకోనండి, కళ్ళను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళు శరీరంలో ముఖ్యమైనటువంటివి. అయితే కళ్ళను దేవుని యొక్క మహిమ కొరకు వాడాలి కానీ పాపానికి మన కళ్ళను అప్పగించుకోకూడదని దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాము. ప్రేమైన సహోదరి, కంటి చూపు విషయంలో నీవు ఓడిపోతున్నావేమో. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమేని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రభువుకు అప్పగించుకో, ప్రార్థన చెయ్యి. ప్రభువా వాడడానికి వీల్లేదు తండ్రి, సహాయం చేయి. నా కంటి నీతి సాధనంగా వాడబడాలి, మీ మహిమ కొరకు నా కళ్ళు వాడబడాలని ప్రార్థన చేయి. కాబట్టి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా గారు అన్నారు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని యెషయా గారు అన్నారు. యెషయా గారు మంచి దృశ్యాన్ని చూశారు. ఏమిటంటే ఏకంగా దేవుణ్ణి ఆయన చూశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో, దేవుని యొక్క దర్శనము ఎప్పుడైతే యెషయా గారికి కలిగిందో వెంటనే అతని జీవితం మారిపోయింది. దేవుని పరిశుద్ధత అనేటటువంటి వెలుగులో తన పాపం అనేటటువంటి చీకటిని గమనించాడు. ఆ చీకటిని అనేటటువంటి పాపాన్ని తొలగించుకున్నాడు. దేవుని కృపను పొందాడు, దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించండి, మంచి దృశ్యాలను చూసినప్పుడు మంచి ప్రభావం నీ హృదయం పైన, నీ జీవితం పైన ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. అదే చెడు దృశ్యాలను నేను చూసినప్పుడు
దానివల్ల పాపంలో పడి పతనమయ్యేటటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. కాబట్టి మీ శరీర అవయవములను నీతి సాధనములుగా వాడండి, పాపానికి అప్పగించుకోవద్దండి అని దేవుని యొక్క వాక్యము మనల్ని మరొకసారి హెచ్చరిస్తుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి శరీర అవయవుల్లో ఒకదాని చెవిని గురించి మీ దృష్టికి తెస్తాను. దేవుడు చెవిని గురించి ఏం చెప్పాడో మనం గమనిస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఇలాగో రాస్తాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వచనములో మనము ఈ విధంగా గమనిస్తాం. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుతూ వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే మంచి విషయాలను ప్రతి ఒక్కరూ వినాలి, విని తీరాలి అని అంటున్నాడు. మనము కొన్నింటిని వినకుండా ఉండలేము, వినకుండా తప్పించుకోలేము, తప్పనిసరిగా వినవలసిన అవసరం ఉంది. ఓ కుటుంబంలో మనం గమనిస్తే భర్త చెప్పిన మాటను భార్య వినాలి, భార్య చెప్పిన మాటను భర్త వినాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు, పిల్లలు చెప్పిన మాటలు తల్లిదండ్రులు వినాలి. అదేవిధంగా సమాజంలో స్నేహితులు, బంధువులు, కొత్తవారు ఎవరు చెప్పినా కూడా మనము వినవలసినటువంటి అవసరం ఉంది. అనేకమైన హెచ్చరికలు ఉంటాయి, ప్రమాదానికి సంబంధించినటువంటి హెచ్చరికలు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెచ్చరికలు, ఎన్నో హెచ్చరికలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా మనము వినాలి, వినకుండా తప్పించుకోలేము. అయితే సుమతి గారు అన్నారు, వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగిర పడక వివరింపదగును అన్నాడు. అంటే ఎవరు మంచి విషయాలు చెప్పినా కూడా వాటిని వినాలి, వినాలి, శ్రద్ధగా వినాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లూకాసు వార్తలోని 8వ అధ్యాయంలో ఆయన 18వ వచనంలో ఇలాగ సెలవిచ్చాడు. కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడదు. గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి చెప్పారు. మీరు ఎలాగ వింటున్నారో చూసుకోనండి అని ఆయన అంటున్నాడు. వినము ముఖ్యమైనటువంటిది. అయితే ఎలా వింటున్నారో చూసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలాగ మీరు వింటున్నారు, ఎలాగ వినాలి, శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి, పూర్తిగా వినాలి, ఏకాగ్రతతో వినాలి, ఎటువంటి భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా విషయాన్ని వినాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మంచి విషయాలు చక్కగా విన్నప్పుడు వాటి యొక్క మూలం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సరిగా వినకపోవడం వల్ల విషయం ఏం చెప్తున్నారో అవగతము కాదు. కొంతమంది పక్షపాత వైఖరితో వింటారు, సవ్యంగా వినరు, పక్షపాత వైఖరితో వింటారు. అంటే తనకు ఎవరైతే ఇష్టలో, ఎవరినైతే ఇష్టపడతారో వారు చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా ఆలకిస్తారు. ఎవరైతే తన గిట్టదో వారు చెప్పేటటువంటి మాటలు అసలు లెక్కలేకి తీసుకోరు, అసలు సరిగా వినరు. దానివల్ల ఎన్నో మంచి విషయాలను పోగొట్టుకుంటారు, జ్ఞానాన్ని ఆర్జించలేరు. చక్కగా వినేటటువంటి వారే జ్ఞానాన్ని ఆర్జిస్తారు. దయచేసి ఎవరు పక్షపాత వైఖరితో వినద్దండి. నీకు నచ్చిన వారు చెప్పినా, నచ్చనేటువంటి వారు చెప్పినా కూడా శ్రద్ధగా నీవు ఆలకించాలని దేవుడి ప్రేమను బట్టి మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. మరికొంతమంది ముందస్తు అభిప్రాయాలతో వింటారు. ముందస్తు అభిప్రాయాలు అంటే ఏ వ్యక్తి చెప్తున్నాడో అతనికి ఏమీ తెలియదులే, అతను అజ్ఞాని, అతను చెప్పేటవన్నీ అబద్ధాలు, అతను నిజం ఒక్కటి కూడా చెప్పడు అని ముందస్తు అభిప్రాయాలు అనేటటువంటివి ఉంటాయి. ఆ ముందస్తు అభిప్రాయాలతో వారు వింటుంటారు. కాబట్టి సొంత ఆలోచనతో వింటుంటారు. కాబట్టి ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకుంటారు. ద్వంద్వ అర్థాలకు అది దారి తీస్తుంది. అది అవగాహన లోపానికి దారి తీస్తుంది. ఈ విషయాలను మనం గమనించాలి. మీరు ఏం వింటున్నారో వాటిని ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే మనము విన్నటువంటి వాటిని తొందరపడి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకుండా పూర్వఫలాలను ఆలోచించి, మేలు కీడులను ఆలోచించి ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే స్పందిస్తారో
వారు వివేకులు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి స్పందించేటటువంటి వారు అవివేకులు, మూర్ఖులు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరి, శరీరంలో చెవి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అవయవం. ఆ చెవిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? మంచి విషయాలను వినడానికి ఉపయోగిస్తున్నామా, లేదా చెడ్డ విషయాలను వినడానికి ఉపయోగిస్తున్నామా? అందరూ ఆలోచించాల్సిన, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. గమనించండి, పాపపు ఆలోచనలు రేకెత్తించి కోపాన్ని, కలహాన్ని రేపేటటువంటి ప్రసంగాలను ఎవరైనా వింటుంటే దానివల్ల ప్రమాదమని హెచ్చరిస్తూ ఉన్నాను. కొన్ని ప్రసంగాలు వింటే మనుషులు హింసకు ప్రేరేపించబడతారు. కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు పాపం చేయాలనేటువంటి కోరిక హృదయంలో కలుగుతుంది. కొన్ని ప్రసంగాలు విశ్వాస భ్రష్టులుగా చేస్తాయి, దేవునికి దూరపరుస్తాయి. కొన్ని యొక్క ప్రసంగాలు, కొన్ని దుర్బోధనలు అనేటటువంటివి దేవునికి దూరపరుస్తాయి. కాబట్టి అటువంటి దుర్బోధనలు వినకూడదు, అటువంటి ప్రసంగాలను వినకూడదు. దేవునికి ఏవైతే దూరం చేస్తాయో వాటికి మనం దూరంగా ఉండాలి. తర్వాత పాపానికి ప్రేరేపించేటటువంటి శారీరక కోరికలను చెలరేగే విధంగా చేసేటటువంటి పాటలు కానీ, సీరియళ్ళు కానీ, సినిమాలు, ఇటువంటి వాటిని చూడకూడదు, వినకూడదు అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కీర్తనల గ్రంథంలో చూస్తే యెహోవా సెలవిచ్చినటువంటి మాటలు జాగ్రత్తగా ఆలకించుడని వ్రాయబడింది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అనేటటువంటివి చక్కగా వినప్పుడు హృదయంలో మార్పు అనేటటువంటిది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రాణశక్తి అనేటటువంటిది ఉంటుంది. దేవుని మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రాణశక్తి ఉంది. The word of God is endowed with the life conscious life energy of the God. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే చెప్పబడుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విడుదలవుతుందో, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినేటటువంటి వారిలోకి దేవుని యొక్క ప్రాణశక్తి కూడా ప్రవహిస్తుంది అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వారి శరీరంలో మార్పు వస్తుంది, వారి యొక్క ఆలోచనలో మార్పు వస్తాయి, వారి యొక్క తలంపుల్లో మార్పు వస్తాయి, జీవితంలో మార్పు వస్తుంది. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించాలి, ఆలోచించాలి. అయితే మనం ఏదైతే వింటున్నామో దాన్ని మన సొంత ఆలోచనలు జోడించకూడదు, మన సొంత అనుభవాలను జోడించకూడదు. మన సొంత అనుభవాలతో, ఆలోచనతో వినే వాటిని మనము జోడించి అర్థం చేసుకుంటే అపార్థం చేసుకునే అవకాశము ఉంది. యథార్థంగా వినాలి. ఎలా వినాలి? యథార్థంగా వినాలి. ఎలా వినాలి? ప్రశాంతంగా వినాలి. ఎటువంటి భావోద్వేగాలకు గురి కాకుండా వినాలి. ఎలా వినాలి అంటే, ఎలాగ మన చెవులను ఉపయోగించాలి అంటే, చెప్పే వారిని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వినాలి. చెప్పేవారి స్థితిలో తనను ఊహించుకొని నేనే ఆ స్థితిలో ఉన్నానని అని అనుకొని ఆ చెప్పే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారిలో మార్పు వస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన శరీర అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడకూడదు, పాపానికి అప్పగించకూడదు. శరీర అవయవాలను నీతి సాధనాలుగా వాడాలనేది ఈనాటి నా ప్రసంగాంశం. కాబట్టి శరీర అవయవాల్లో ముఖ్యమైనటువంటిది కన్ను. కంటిని ఏ విధంగా నీతి సాధనంగా వాడాలి? శరీర అవయవాల్లో మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే చెవులను ఏ విధంగా నీతి సాధనలుగా వాడాలి, దేవుని మహిమ కొరకు ఏ విధంగా వాడాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మరొక ముఖ్యమైనటువంటిది శరీర అవయవంలో నోరు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మీ దృష్టికి తెస్తాను. అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును
ముంచుకొన శక్తి గలవాడవును అనే దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అవి జీవితాలను కడతాయి, జీవితాలను పడగొడతాయి. ఈ సత్యాన్ని మనం గమనించాలి. నోటిని నియంత్రించుకోవడం అనేది జీవిత నియంత్రించుకోవడంతో సమానమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవడైనా మాట యందు తప్పిపోయిన ఎడల అట్టివాడు లోపము లేనివాడు. ఎవడైనను అనే మాట గమనించి, ఎవడైనను అంటే ఎవడు కూడా మాట యందు తప్పిపోకుండా ఉండుట సాధ్యము కాదు. ఎవడైనను అంటే ఎవరైనా ఉంటే అటువంటి వాడు నిజంగా పరిపూర్ణుడే అని అంటున్నాడు. అంటే ఎవడైనా నువ్వు మాట ఎందుకు తప్పిపోకుండా ఉండడం, పరిపూర్ణుడుగా ఉండడం అనేది మానవ రీత్యా సాధ్యం కాదు. పరిపూర్ణుడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుడు మాత్రమే పరిపూర్ణుడు గాని మానవులు పరిపూర్ణులు కాదు. అయితే పరిపూర్ణులు కావడానికి అవకాశం ఉంది. దేవుడే సహాయం చేస్తాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే నీవు దేవుని పైన ఆధారపడతావో, నీ నోటిని దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు మాట యందు తప్పకుండా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడనేటటువంటి సత్యాన్ని మీ దృష్టికి ఈ ఉదయకాలం నేను తీసుకొని వస్తున్నాను. సామెతల గ్రంథంలో మనము గమనిస్తాం. 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది, జీవ మరణములు నాలుక వశము అని వ్రాయబడింది. డెత్ అండ్ లైఫ్ ఆర్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ ది టంగ్. డెత్ అండ్ లైఫ్ ఆర్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ ది టంగ్. జీవ మరణములు నాలుక యొక్క వశనము. అంటే నోటిని జీవ సాధనంగా వాడచ్చు, మరణ సాధనంగా కూడా వాడచ్చు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. నోటిని, నాలుకను జీవ సాధనంగా మాత్రమే వాడాలి కానీ మరణ సాధనంగా వాడడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా విశ్వాసులు నోటిని మరణ సాధనంగా వాడకూడదు, జీవ సాధనంగా మాత్రమే వాడాలని దేవుని ప్రేమను బట్టి మనం ఇది చేస్తున్నాం. అంటే మరణ సాధనంగా వాడటం అంటే ఏంటి? కాని మాటలు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇతరులను కించపరిచే మాటలు, అవమానించేటటువంటి మాటలను మాట్లాడడం, ఇతరుల గురించి చెడును ప్రచారం చేయడం. దేవుని గ్రంథంలో మనం చూస్తాం, కత్తిపోటు వంటి మాటలు పలుకు వాళ్ళు ఉన్నారు అని అన్నాడు. కత్తిపోటు వంటి మాటలు అవి మరణ సాధనాలని గమనించాలి. ఇతరులు నొప్పించేటటువంటి మాటలు, ఇతరులు నొప్పించేటటువంటి మాటలు అవి కూడా మరణ సాధనాలని గమనించాలి. ఇతరులు నిరుత్సాహపరిచే మాటలు, అధైర్యపరిచేటటువంటి మాటలు, తర్వాత నిరుత్సాహపరిచేటటువంటి మాటలు, ఇతరులు విమర్శించేటటువంటి మాటలు, ఇతరుల గురించి చెడును ప్రచారం చేసేటటువంటి మాటలు, ఇవన్నీ మరణ సాధనాలని గమనించవలసినటువంటి అవసరం ఉంది. నోటిని మరణ సాధనంగా వాడచ్చు, అదేవిధంగా జీవ సాధనంగా కూడా నోటిని వాడవచ్చు. ఈ సత్యాన్ని గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే సమయోచితమైనటువంటి మాటలు వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటివి. అంటే సమయోచితమైనటువంటి మాటలు ఇతరుల జీవితాలపైన ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అంటే నీ యొక్క నోరు జీవ సాధనంగా ఉండాలంటే నీవు సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడాలి. మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అని వాక్యంలో మనము గమనిస్తున్నాం. మృదువైన మాటలు మాట్లాడాలి. క్రోధాన్ని చల్లారుస్తాయి, కోపాన్ని చల్లారుస్తాయి మృదువైనటువంటి మాటలు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మృదువైనటువంటి మాటలు, మంచి మాటలు అవి ఏం చేస్తాయంటే జీవ సాధనంగా వాడబడతాయని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మాటలకు సంబంధించి మరొక వాక్యాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో గమనిస్తాం. 4వ అధ్యాయంలో ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని మీ దృష్టికి తెస్తాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియపడి. చూడండి, గమనించారా? మన మాటలు జీవ సాధనంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇక్కడ వినువారికి మేలు కలుగునట్లు. అయితే ఎవరు వింటున్నారో వారికి మేలు కలగాలి. నీ మాటల ద్వారా నీవు నోరు తెరిచి మాట్లాడితే వారికి మేలు కలగాలి కానీ కీడు కలగకూడదు. వారు సంతోషపడాలి.
కాబట్టి ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడని ఎదురు చూడాలి. అటువంటి మాటలు మేలు కలిగించేటటువంటి మాటలు మాట్లాడాలి, కానీ కీలు కలిగించే మాటలు, హాని కలిగించే మాటలు, నొప్పించేటటువంటి మాటలు, బాధ పెట్టే మాటలు, దుఃఖపరిచేటటువంటి మాటలు, అబద్ధపు మాటలు, కుటిలమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి నీకు మాట్లాడాలి. అంటే అనవసరంగా మాట్లాడకూడదు. చాలా మంది లోకంలో మనం చూస్తుంటాము, అనవసరంగా మాట్లాడుతుంటారు, అర్థరహితంగా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకుండా మాట్లాడుతుంటారు. అయితే ప్రేమైన సహోదరి గమనించు, నేను మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు మాట్లాడేటటువంటి ఈ మాట అసలు అవసరమా అనవసరమా అని ఆలోచించు. అవసరమైతేనే మాట్లాడు, అవసరం లేకుంటే మాట్లాడకూడదు. అవసరమును బట్టి అని ఇక్కడ మనం గమనిస్తాం. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అంటే నువ్వు మాట మాట్లాడి ఇతరులకు క్షేమం కలగాలి, ఇతరుల ఆత్మీయ అభివృద్ధికి అది దోహదపడాలి. కాబట్టి నేను మాట్లాడే మాట ఇతరుల యొక్క ఆత్మీయ అభివృద్ధికి అది దోహదపడుతుందా, దోహదపడదా, ఇతరులకు కీడు చేస్తుందా, మేలు చేస్తుందా అని గమనించు. క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడు. అనుకూల వచనము అంటే పాజిటివ్ స్పీచ్. అనుకూల వచనాలను పలకండి. అనుకూల వచనాలను పలకడం వల్ల ఇతరుల పైన ఒక మంచి ప్రభావం అనేది ఉంటుంది. నీ మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించు, నీ మాటల ద్వారా ఇతరులను ఆదరించు, నీ మాటల ద్వారా ఇతరులను పురుకొల్పు, నీ మాటల ద్వారా ఇతరులను హెచ్చరించు, నీ మాటల ద్వారా ఇతరులను సన్మార్గంలోకి నడిపించు, నీ మాటల ద్వారా ఇతరులను ధైర్యపరచు. అటువంటి మాటల ద్వారా కాబట్టి ఎంతో మేలు ఉంటుంది. ఇది జీవ సాధనంగా నోరు వాడబడాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో మనము చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నోటిని అనేటటువంటిది జీవ సాధనంగా వాడాలి, కానీ మరణ సాధనంగా ఎంత మాత్రము వాడడానికి వీల్లేదని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మనకు సమయమైంది. శరీర అవయములను నీతి సాధనంగా వాడాలి, కానీ దుర్నీతి సాధనములుగా వాడకూడదని దేవుని యొక్క వాక్యములు మనము గమనిస్తున్నాం. శరీరంలో ముఖ్యమైనటువంటి శరీర భాగాలు ఏంటి అంటే కళ్ళు, చెవులు, అదేవిధంగా నోరు, కాళ్ళు, చేతులు, వీటన్నిటిని గురించి 5 గురించి కూడా నేను ఈనాడు బోధించాలని ఆశపడినాను. కానీ కాబట్టి సమయాభావం వల్ల, సమయము అయిపోవడం వల్ల 3 విషయాలను మాత్రమే మీ దృష్టికి తెచ్చాను, 3 అంశాలను మాత్రమే మీ దృష్టికి తెచ్చాను. శరీరంలో 3 ముఖ్యమైనటువంటి భాగాలైనటువంటి కళ్ళను గురించి, చెవులను గురించి, నోటిని గురించి మాత్రమే, వాటిని ఏ విధంగా దుర్నీతి సాధనాలను వాడాలి, వాటిని ఏ విధంగా పాపానికి అప్పగించకూడదు, ఏ విధంగా దేవుని మహిమ కోసం వాటిని వాడాలి అనేటటువంటి విషయాలను మీ అందరి దృష్టికి తెచ్చాను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మన అందరి ఆత్మల నిమిత్తము ఆయన దీవించునుగాక. సహాయం చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బర్నబా గారికి, అదేవిధంగా చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఇంతతో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. మంచిది. చక్కటి వర్తమానం అందించిన మన పెద్దలు ప్రియులు వెంకటరమణ నాన్నకు ప్రేమ వందనాలు. మన అంశము మన శరీరమును దేవునికి మరి నీతి సాధనముగా ఉండాలనే అంశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. మంచిది. కన్ను దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా దేని కొరకై ఉపయోగించుకోవాలి, చెవు, నోరు, వీటి కూర్చా తెలియచేశారు. మరి మన ప్రతిదీ కూడా మనం చేసేది ప్రభు మహిమ కొరకు చేయాలనే విషయాలు మన ముందుకు తీసుకొచ్చినందుకు దేవుని మరి పెద్దలు వెంకటరమణకు మరొకసారి ఈ జూమ్ యాప్ తరపున అందరికీ చివరిగా మన మధ్య మరి నెల్లూరు నుంచి సుందర్ జానన్న గారు ఉన్నారు. ప్రార్థించాలని కూర్చున్నాం.
సుందర్జాన్ అన్న విన్నారా? అన్నా కనపడలేదే. ఇంకో పేరు చెప్పండి అన్న. జావీద్, తాడ్పూర్ జావీద్ గారు ఉన్నారు. పేరు జావీద్ జావీద్. జావీద్ ప్రార్థన చేసుకుందాం. పర్లకు ముందున మా ప్రియా పర్లకు తండ్రి, ఈ ఉదయ కాలంలో మీ మహాకృప చూపించి తండ్రి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచి మీ యొక్క లేఖనాల ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినము మీరు మీ వాక్య ధ్యానాల ద్వారా తండ్రి జూమ్ మీటింగ్లో ఈ విధంగా కలుసుకోవడానికి మీ యొక్క వాక్యాన్ని తండ్రి లోతుగా ధ్యానించి అర్థం చేసుకొని తండ్రి మరి ఈ విధంగా కొనసాగుతున్న పరిచయం నిమిత్తం మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క అవయవాల్ని మీ యొక్క నీతి నిమిత్తము ఏ విధంగా వాడబడాలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దుర్నీతి విషయమై కాకుండా నీతి విషయమై తండ్రి మా అవయవాల్ని తండ్రి మేము వాడి మీకు మహింకరంగా మేము ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మరి మీ దాసులు ఇంకా మంచి వర్తమానాలు అందించలాగిన దీవించండి, మీ వాక్యంతో నింపండి తండ్రి. మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం దయచేయండి. అలాగే చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి అవసరాలను తీర్చండి, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన, మీ నామంలో ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి ఈ పరిచర్య కొనసాగడానికి ప్రయాసపడుతున్న బర్నబాసనని ఇంకా పెద్దల్ని తండ్రి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ పరిచర్య ఇంకా కొనసాగి మీకు మహిమకరంగా తండ్రి ఆధ్యాత్మికంగా ఆత్మీయ మేలు పొందడానికి మీరు తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చేయించండి. ఇంకా అలాగే ఎక్కువ మంది చేరి రావడానికి సహాయం దయచేయమని మరి ఈ ఉదయ కాలంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజంతా మేము చేసే పనుల్లో తోడే ఉండండి, మీ కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని మీ దీవెనతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన రేలు జావిదికి ప్రేమ వందనాలు. అలాగూ ప్రారంభ ప్రార్థన చేసిన డేవిడ్ గారికి అయితే పాట పాడి వినిపించిన యశ్వరాజు గారికి, వాక్య పరీక్ష నిమిత్తం ప్రార్థించిన రెడ్డమన్న గారికి వందనాలు చెల్లిస్తూ, విశేషంగా మన మధ్య ఈ దినమున చక్కటి వాక్య పరీక్ష జరిగించిన మరి పెద్దలు శ్రీ వెంకటరమణకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని నాకు అప్పగించిన ప్రియులు దేవుని దాసులు బన్నబసన్నకు వందనాలు చెల్లిస్తూ, మరి చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఇంతవరకు శ్రద్ధగా ఉన్నందుకు మరి వందనాలు చెల్లిస్తూ అన్నను మరి మిగిలిన సమయాన్ని మరి బన్నబసన్నకు అప్పగిస్తున్నాను.